ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే నంబర్లో మిగులు భూమి పేదలందరికీ 266/1 సర్వే నంబర్ ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలి. 266/1 సర్వే నంబర్ ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలి. చిట్టోజిపల్లి గ్రామ రైతులు ఈ రోజు చిట్టోజిపల్లి గ్రామం నుండి తూప్రాన్ ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. 266/1 సర్వే నంబరు ఇది ప్రభుత్వ భూమి. గతంలో దీనిలో 1991 ప్రాంతంలో రైతులకు పట్టా సర్టిఫికెట్లు సీలింగ్ యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా కొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులకు పొజిషన్ చూపించలేదు. ఆ తరువాత దొరలు కొంతమంది వాళ్ళ మనుమలు వచ్చి ఈ భూమి మాదని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే దాని మీద స్టేటస్కో వచ్చిందని నాటి రెవెన్యూ అధికారులు రైతులను భూమి మీదకి పోకుండా నిలుపుదల చేసిర్రు. ప్రస్తుతము దేవాదాయ శాఖ వారు ఈ భూమి ఇబ్రాహీంపూర్ గ్రామ శివారులోని వెంకటేశ్వర దేవాలయానికి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, మీ అభ్యంతరాలు తెలుపండి అని చెప్పారు. అంటే ప్రభుత్వము ద్వంద్వ వైఖరితో ఉన్నది. దేవాదాయ శాఖ మాది అంటున్నది. గతంలో భూదాన్ ట్రస్ట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిర్రు, రెవెన్యూ వాళ్ళు సీలింగ్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ మేము వినతిపత్రం ఇచ్చినాం. నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు జిల్లా అధికార యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దొరల బారి నుండి కాపాడి ఇప్పటికే కాస్తు చేసినటువంటి రైతులకు పొజిషన్ చూపించాలని చెప్పి పట్టా సర్టిఫికెట్లతో పాటు పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు ఇవ్వాలని, ఆ గ్రామంలో మిగిలినటువంటి భూమి లేని పేదలందరికీ పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ పాదయాత్ర ద్వారా కూడా అధికార యంత్రాంగం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తూ ఈ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, పంచాలి ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే, పంచాలి ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే, పంచాలి ప్రభుత్వ